హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ అటు పొలిటికల్ పరంగా చూసుకున్నా, ఇటు సినీ రంగం పరంగా చూసుకున్నా కూడా మనకి బాలయ్యకి సంబంధించి ఎప్పుడూ కూడా ఆయన కొడుకు మోక్షజ్ఞ గురించి అయితే వినిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఆయన లుక్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే మంచి ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ మూవీస్కి సంబంధించి ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఆయన ఇప్పుడు బాలకృష్ణ ఆయన మూవీ ఏదైతే ఉందో 109 మూవీ, ఆయన ఆ మూవీకి సంబంధించి అందులో ఊర్వశి రావుటేలా అండ్ అలాగే ఇంకొక హీరోయిన్ని కూడా అనుకుంటున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీకి సంబంధించి బాబీ కొల్లి ఆయన డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీ కంప్లీట్ అయిన కొద్ది రోజుల తర్వాతనే మోక్షజ్ఞతోని ఆయన ఇంకా మోక్షజ్ఞ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారంట. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒకే ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు హీరోస్ ఉన్నారు అంటే ఒకప్పుడు ఆ సినిమాస్ అంత హిట్ అవ్వకపోయినా ఇప్పుడు ఆ సినిమాస్ చాలానే హిట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే నిజానికి ఈ మధ్య కాలంలో RRR మూవీ ఎంత మంచి హిట్ సంపాదించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే RRR మూవీకి ఎగ్జాక్ట్గా దానికి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి, దానంత మంచి స్టార్డమ్ నా కొడుకు కూడా రావాలి అని చెప్పేసి ఆయన కోసం అయితే ప్లాన్స్ వేసినట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ ప్రజెంట్ ఆయన సినీ ఇండస్ట్రీలోని ఫస్ట్ మూవీ మాత్రం గ్రాండ్ రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా ఇక్కడ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ అనే కాకుండా ప్రతి ఒక్క అంటే పాన్ ఇండియా లెవెల్లో మూవీని రిలీజ్ చేయాలనే ఆలోచన బాలయ్యకి అయితే ఉందంట. అయితే ఇక్కడ 2 మెయిన్ హీరోస్ ఎవరు అంటే బాలయ్య అండ్ అలాగే ఆయన కొడుకు ఇద్దరు కూడా హీరో రోల్సే పోషించబోతున్నారు. ఎగ్జాంపుల్ RRRలో ఎన్టీఆర్ అండ్ అలాగే రామ్ చరణ్ ఎట్లా అయితే ఉండేనో సేమ్ ఈయన నెక్స్ట్ మూవీలో అలా ఉండబోతున్నారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన 109 మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనిపైన ఫోకస్ చేయబోతున్నారు. సో అందరికీ ఎక్కువగా వెయిట్ చేసిన మూవీ ఏదన్నా ఉంది అంటే అది మోక్షజ్ఞకి సంబంధించి ఎంట్రీ రాబోయే ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీనే ఇంత భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు అంటే ఆయనకు సంబంధించి మనం ఇంకా మిగతా మూవీస్ ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దానికి సంబంధించి స్క్రిప్ట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పక్కా వీళ్ళిద్దరూ కలిసి ఆ మూవీ అయితే చేస్తారంట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి.